ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము వాస్తవమే, ఆ సంగతి అంతేనని నేను ఎరుగుదును. దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? యోబు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. తమ పాపాలను గూర్చిన గత జ్ఞాపకాలు గాలి తుఫానులాగా అనేకుల హృదయాలను గలిబిలి చేస్తుంటాయి. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును అని యోబు మధ్యలో మొదలైన ప్రశ్నలు. నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవడు నిలవగలడు అన్న కీర్తనకారుని ప్రశ్నలు అలాంటివే. ఆ ప్రశ్నలు మనలోని గాలి తుఫాన్లను అణిచివేసి మన మనసులను నిమ్మలపరిచి మనకు ప్రశాంతత ఇస్తున్నాయి. అయితే దేవునికి స్తోత్రం, మన తలంపులకు ప్రశ్నలకు ఆయన మౌనముగా మాత్రం లేడు. క్షమాపణను, కృపను, సంపూర్ణ విమోచనను ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించాడు. మనం ఆయన నుండి విడిపోకుండానట్లు ఒక మార్గాన్ని రూపొందించాడు. ఒక వ్యక్తి ఆయన రక్షణ ప్రతిపాదనను అంగీకరించినప్పుడు ఆ వ్యక్తి ఎంతటి ఘోర పాపినైనను అతనికి క్షమాపణ అనుగ్రహింపబడుతుంది. దేవుడు తన యుద్ధకు వచ్చు వారందరినీ సంపూర్ణముగా రక్షించుటకు సర్వశక్తివంతుడై ఉన్నాడు. అలా రక్షించాలని ఆయన మనసారా ఆశిస్తున్నాడు. నీ గత పాపపు జ్ఞాపకాలు కారు మేఘాల్లాగా నిన్ను ఆవరించి నిన్ను వేధిస్తున్నాయా? అలాగైతే మీ పాపాలను రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగునని దేవుడు నీకు అభయమిచ్చుచున్నాడు. దీన్ని నీవు విశ్వసించు. అప్పుడు మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నా యొద్దకు మల్లుకొనుము అని ప్రభు మనతో అంటున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.